హలో అండి. మన ఇళ్లలో చాలామంది ఆడవాళ్ళు పాపం నడునొప్పితో బాధపడుతూ డాక్టర్ గారు చేసిన ఇంజెక్షన్ వల్లే అంటే ప్రెగ్నెన్సీ టైంలో డాక్టర్ గారు చేసిన ఇంజెక్షన్ వల్ల మాత్రమే నాకు నడునొప్పి వచ్చిందని చాలామంది అపోహతో బాధపడుతూ ఉంటారు. నిజానికి విషయం అది కాదండి. ప్రెగ్నెన్సీ టైంలో 6-9 మంత్స్ పీరియడ్ ఆఫ్ టైంలో ఎం పొట్ట నిండా ఉండేటువంటి అమ్నియోటిక్ ఫ్లూయిడ్‌తోని, బేబీ యొక్క బరువుతోని ఒక 3 మంత్స్ పాటు నడవడం వలన, ఆ 3 మంత్స్ కూడా ఆ నడుము మీద ఎక్కువ ఒత్తిడి పడడం వలన, మీకు మీ బాడీలో వచ్చే ఫిజికల్ చేంజెస్ వలన మీకు నడుము నొప్పి అనేది వస్తుంది. అదే ఒక్కటే కాకుండా బాడీలోని డెలివరీ టైంలో రిలాక్సిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఆ రిలాక్సిన్ అనే హార్మోన్ ఎందుకు రిలీజ్ అవుతుందంటే, పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ అంటే ఆహ్, బర్త్ కనాల్ అది ఓపెన్ అవ్వడానికి ఎక్కువగా హెల్ప్ చేయడానికి ఆ రిలాక్సిన్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. అయితే కొంతమందికి ఏమవుతుందంటే ఆఫ్టర్ ద డెలివరీ కూడా ఆ రిలాక్సిన్ హార్మోన్ యొక్క ఇంపాక్ట్స్ ఉండిపోవడం. రెండోది ఇన్ని రోజులుగా స్ట్రెయిన్ అయిపోయి ఈ నడుము దగ్గర అబ్డామినల్ మజిల్స్, నడుము దగ్గర ఉన్న బ్యాక్ మజిల్స్ స్ట్రెయిన్ అవ్వడం, అబ్డామినల్ మజిల్స్ వీక్ అయిపోవడం వలన నడుము నొప్పి అనేది సాధారణంగా వస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ యాస్ ఎ ఫిజియోగా మేము చెప్పే సలహా ఏంటి అంటే, ప్రెగ్నెన్సీ తర్వాత పోస్ట్ నేటల్ ఎక్సర్‌సైజెస్ అని ఉంటాయండి. అంటే ప్రెగ్నెన్సీ తర్వాత మీరు అబ్డామినల్ స్ట్రెంథెనింగ్ ఎక్సర్‌సైజెస్, బ్యాక్ ఎక్స్టెన్సర్ స్ట్రెంథెనింగ్ ఎక్సర్‌సైజెస్ గాని మీరు చేసుకున్నట్టయితే, మీ నడుము దగ్గర బలం వచ్చి, మీకు ఫ్యూచర్‌లో వచ్చేటువంటి లుంబార్ స్పాండిలైటిస్ కానీ, స్పాండిలోసిస్ కానీ రాకుండా మీకు చాలా వరకు హెల్ప్ జరుగుతుంది. సో, మై డియర్ ఫ్రెండ్స్, మీ దగ్గరలో ఉన్నటువంటి మంచి ఫిజియోని కాంటాక్ట్ చేసి, ఆఫ్టర్ ద డెలివరీ మీరు బ్యాక్ ఎక్స్టెన్సర్ ఎక్సర్‌సైజెస్, అబ్డామినల్ స్ట్రెంథెనింగ్ ఎక్సర్‌సైజెస్ కానీ మీరు నేర్చుకున్నట్టయితే మీకు చాలా వరకు హెల్ప్ జరుగుతుంది. థాంక్ యూ.